అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం అన్న ఆదేశాల మేరకు ఈరోజు నా పేరు మైకల్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ముక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముక్కల పంపిణీ కార్యక్రమం అలాగనే మన బాలికల ఉన్నత పాఠశాలలో ముక్కలు నాటడం జరిగింది. అలాగా మళ్ళీ తర్వాత హాస్పిటల్ నందు బ్రెడ్ ప్యాకెట్లు మన ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గాంధీ సర్కిల్లో మేము ముక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు మనం ముక్కల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామంటే పవన్ కళ్యాణ్ అన్న ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం అన్న ఆదేశాల మేరకు అన్న స్ఫూర్తిని తీసుకొని మేము చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఆలమోహన్ రెడ్డి అన్న డోన్ జనసేన లీడర్ అన్న ఆలమోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు అన్న స్ఫూర్తితో మేము చేయడం జరిగింది. ఇవన్నీ అవేర్నెస్ అనేది డోన్లో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మొక్కలు పంపిణీ చేయడం వల్ల ఆ మొక్కలు మనకు ఫ్యూచర్లో ఇచ్చే స్వచ్ఛమైన గాలిని మనము ఆస్వాదించాలి. దానివల్ల మనం ఎంతో లాభాలు మనకు ఉన్నాయి. ఎక్కడో లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్ నుంచి మనకు 20% మనకు స్వచ్ఛమైన ప్యూరిఫైర్ గాలి వస్తుంది. ఆ గాలిని మనం తీసుకొని మనము బతుకుతున్నాము. ఇవన్నీ మనము మన బైకులు, కార్లు, ఇవన్నీ పొల్యూషన్ వల్ల మనము ఉన్నాము. ఇవన్నీ పొల్యూషన్ మనం తగ్గించుకొని మన వాతావరణం మనం పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. ఈ జన సైనికుడిగా నా ఈ ఒక చిన్న ఆశ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో నేను చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ తరఫున నేను ఆలమోహన్ రెడ్డి డోన్ జనసేన పార్టీ నాయకుని అడ్వకేట్ నేను మైకేల్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం, అందులో చెట్లు నాటే కార్యక్రమం చేయడం చాలా మంచి సంప్రదాయము. ఈ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తూ మన చెట్లు నాటిన తర్వాత దాన్ని పెంచేది కూడా ముఖ్యమైన విషయము. దాన్ని కూడా పెంచడానికి కూడా మేము దాన్ని ఆలోచిస్తున్నాము. నీళ్లు పోపిస్తూ దాన్ని కూడా దుక్కు పెట్టించి చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చెట్లు పంపిణీ కార్యక్రమం కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ అనవసర ఖర్చులు తగ్గించుకొని ఈ విధంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము. మనది హరితాంధ్రప్రదేశ్గా కావాలని ఆ ఉద్దేశంతో ఆయన ఫారెస్టులు కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. అతను మచ్చలేని నాయకుడు. ఈ కాలంలో నీతి నిజాయితీవంత నాయకుడు దొరకడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు ఒకరు. మా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము జనసేన పార్టీ తరఫున మేము డోన్ నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమం చేస్తూ ఇంకా ముందుకు పోతామని చేస్తున్నాం. అట్లే విధంగా యువత చెడిపోతున్నారు. యువత మంచి నడక నడవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము తోడ్పడతాము. త్వరలో ఎల్ఈడి టీవీ కూడా ఒకటి పాత బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తూ దాంట్లో స్లోగన్స్ మత్తు పదార్థాలు వాడవద్దు, గంజాయి వాడవద్దు, అవేర్నెస్ రావాలని, హెల్మెట్ పెట్టుకొని ధరించాలని, అదేవిధంగా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ఇట్లాంటి మంచి మంచి అన్ని స్లోగన్స్ పెడుతూ ఓన్లీ మంచి యువతకు మంచి భవిష్యత్తు కల్పించిన ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ చేస్తున్న దానికి మేము కూడా మా వంతు సాయం చేస్తూ మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇదే విధంగా మా జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు అందరితో కలిసి మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా రేపు 16వ తేదీన మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు మన జిల్లాకు, కర్నూలు జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా శ్రీశైల దేవస్థానం దర్శించుకొని నంద్యాల కర్నూలులో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్కి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీ అందరి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ మేము మా జనసేన పార్టీ నాయకులు కూడా అందరం కదిలి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.